నేను నిన్ను సూటిగా ప్రశ్న అడుగుతున్నా, దీనికి జవాబు చెప్పగలవా? తెలంగాణ ప్రజలారా మీరు కూడా ఆలోచన చేయండి. మా మీద ఒక నింద పడాలని చూస్తున్నాడు. ఈ నీళ్ళ పంచాయతీ మళ్ళీ స్టార్ట్, మళ్ళీ ఇక పెట్టిరిగా, కుంపటి పెట్టిరిగా, ఆంధ్రలకు తెలంగాణకు మళ్ళీ కుంపటి. ఇక కొట్లాడుకోండి, సాగుండి, బతుకుండి, ఏమైనా ఇది ఆటసాడి చేసారు. నేను అడుగుతున్నా, సరే ఫస్ట్ టైము తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, చంద్రబాబు ఆంధ్ర ముఖ్యమంత్రి మాట్లాడుకున్నాం. ఆ రోజు సపోర్ట్ చేయలేవు హరీష్ రావు. ఆ రోజు సెకండ్ టైం ఎవరు వచ్చారు? మళ్ళీ తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిని చేశారు. అక్కడ వైఎస్ఆర్ జగన్ అయ్యాడు. మరి వైఎస్ఆర్ జగన్ ఆయన ముఖ్యమంత్రి ఆంధ్ర, తెలంగాణ కేసీఆర్ అయిన తర్వాత జగన్ ఏమో మీ తెలంగాణ ప్రగతి భవన్ వచ్చిండు, నీ ఇంట్లోనే ఆంధ్ర ముఖ్యమంత్రి నీ ఇంటికే వచ్చిండు. కేసీఆర్ ప్రగతి భవన్కి వచ్చిండు. ఆ రోజు కొడుకున్నాడు, నువ్వున్నావు. మరి ఆంధ్ర ముఖ్యమంత్రి నీ ఇంట్లో నువ్వు కోడి పులుసు నువ్వు పెట్టినావు. మీ మామ మీరు మళ్ళీ ఆంధ్రకు పోయారు, వాళ్ళు పెట్టిరు పులుసు. అంటే మీరు చేస్తే అంత చక్కగానా? కాంగ్రెస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూనేమో ఈరోజు మీరు ప్రశ్నిస్తారా? 2 సార్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇద్దరు ఆంధ్ర ముఖ్యమంత్రితో మీరు భోజనాలు, సంపత్తి భోజనాలు చేసినప్పుడు ఈ ప్రశ్న ఎందుకు రాలేదు? దీనికి తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పు. దీనికి జవాబు చెప్పు. ఫస్ట్గా చెప్పినాకనే మాట్లాడాలి. నువ్వు మళ్ళీ ఒకసారి దీనికి జవాబు చెప్పకుండా మాట్లాడితే మేము దీని మీదనే మాట్లాడుతూనే ఉంటాం. ఇక ఇది అందుకే నేనేమంటున్నా అంటే, తెలంగాణ ప్రజలారా, మరి హరి అన్నాడు, ఒకటే మాట అన్నాడు ఆ పిఆర్ఓ అన్నా, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటేషను ఇరిగేషన్ శాఖ మినిస్టర్గా ఆయన 10 రోజులు 15 రోజులు స్టడీ చేసిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడింది చరిత్ర, నిజము. ఈ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి మొన్న కేసీఆర్ ముఖ్యమంత్రి కానంత కాలం ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో డ్యాములు కానీ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ చేసిన చరిత్ర మనది. కానీ మనం ఎప్పుడు బాధ్యతగా ప్రవర్తించినాము కానీ క్లెయిమ్ చేసుకోవాలని మనం ఆలోచన చేయలేదు. మీరు కట్టి 5 ఏళ్ళు కాలేదు కాళేశ్వరము, దాన్ని మీరు పదే మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి న్యాయంగా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ గవర్నమెంట్కి మనకే ఫుల్ రైట్స్ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వ్యవసాయానికి, రైతులు, తాగునీరు, సాగునీరు ఈరోజు రాష్ట్రంలో నడుస్తుందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంకొక మాట చర్చకు వచ్చింది, ఇంకో మాట చెప్తున్నా మీకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఆనాడు రాజకీయ నిర్ణయాలు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిరు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాదయాత్ర, ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర చేసిండు. పాదయాత్రలో ఏం చెప్పిండు? ఉమ్మడి రాష్ట్రము తెలంగాణ ప్రాంతము, కోస్తా, రాయలసీమ ఈ ప్రాంతంలో ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాగానే ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి 3 ప్రాంతాలకు ఉచిత కరెంటు ఇస్తానని పాదయాత్ర చేసిన